హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో రెసిపీ ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ రోటీస్తో తింటున్నా అంటే ఏదో మసాలా గ్రేవీ కర్రీ అనేసి. సో చూస్తున్నారు కదా, కాజు ఉంది అండ్ అదేంటో మీరే గెస్ చేయండి. సో గెస్ చేయడం పక్కన పెట్టేస్తే అది పూల్ మఖనా కర్రీ అండి. సో మీ ఇంట్లో కూరగాయలు లేకపోతే, ఒకవేళ కూరగాయలు ఉన్నా కూడా మనం డైలీ ఏదో ఒక కూరగాయ తినేసి బోర్ కొట్టేసి ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా పూల్ మఖనా తోటి గ్రేవీ కర్రీ చేసి పెట్టండి ఇంట్లో. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది. అండ్ మెయిన్గా బగారా రైస్లో కానీ, ఇలా రోటీస్, నాన్స్, రుమాల్ రోటీస్ వాటితో కానీ చాలా బాగుంటుంది. సో ఇంట్లో వాళ్ళు అయితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా హెల్తీగా, టేస్టీగా, కమ్మగా వండి పెడితే ఎందుకు నచ్చ చెప్పండి ఎవరికైనా. సో ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక కప్పు పూల్ మఖనాని డ్రై రోస్ట్ చేసుకోండి. అందులోనే హాఫ్ కప్ కాజు యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత గ్రేవీ కోసం ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చీలు, 2 ఎండుమిర్చీలు, హాఫ్ కప్ కాజు, 2 వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిని మంచిగా ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోండి. వాటర్ అంతా వడగొట్టేసి అది చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసేసుకోండి. ఇది గ్రేవీ కోసం. ఇందులోనే పచ్చి టొమాటోలు, మీరు కావాలంటే టొమాటోస్ కూడా ఉడకబెట్టి మిక్సీ పట్టేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో పచ్చి టొమాటోలు 2 కట్ చేసి అందులోనే 2 యాలక్కాయలు, 2-3 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టేసుకోండి. బేసిక్ మసాలాస్ అండి, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. సో స్మూత్ పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇంకో కడాయిలో నూనె, బటర్ 2 కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఓన్లీ నూనె వేసుకున్నాను. సో ఇందులో షాజీరా వేసుకోండి, లేదా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేసుకున్నా. అండ్ ఒక బగారా ఆకు. ఇక్కడ ఇంకా మసాలాలు నేను వాడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మసాలాస్ నేను అక్కడ గ్రేవీలో పట్టేసుకున్నాను కాబట్టి అవే సరిపోతాయి. చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి, తురిమేసుకోండి. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, 2-3 టేబుల్ స్పూన్ల కారం ఇక్కడ మీరు తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత. అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని నూనె అనేది సపరేట్ అయ్యే వరకు మంచిగా వేయించుకోండి. మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచండి, మసాలాస్ అన్ని మాడిపోకుండా. సో చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చిలు, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వాటర్ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ, లేదా మీడియంలో చిక్కగానే ఉండాలి అంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే మరీ ఎక్కువ యాడ్ చేసుకోలేదు, జస్ట్ ఆ మిక్సర్ జార్లో ఉన్న గ్రేవీకి వాటర్ యాడ్ చేసి కలిపేసుకున్నాను అంతే. సో ఇది కొంచెము ఒక 2-3 మినిట్స్ అలా వేడైన తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది ఇంకా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి. లేదంటే కర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉండాలి కర్డ్, పుల్లగా ఉండొద్దు. సో అదంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పూల్ మఖనా అండ్ కాజుని యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వదిలేసేయండి. ఇలా నూనె అంతా పైకి తేలేదాకా మంచిగా బాయిల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది అండ్ అడుగున అంటుకుంటుంది. మంచిగా కలిపేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర లేదా కసూరి మేతితోని గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడమే. సో ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పూల్ మఖనా గ్రేవీ అయితే రెడీ అండి. దీన్ని మీరు బగారాతో తిన్నా, రోటీస్తో తిన్నా చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ ఇది. మొత్తం రెసిపీని ఫాలో అయ్యి మీరు ఇంట్లో చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.